ఆల్ ఆఫ్ యూ నమస్తే. కాదనరా, వేరే ఇంకా ఏం న్యూస్లు లేవా? ఇంకా ఏమీ లేదా? వానమ్మ యూట్యూబ్ ఓపెన్ చేస్తే అగోరి, ఇన్స్టా ఓపెన్ చేస్తే అగోరి, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అగోరి అగోరి అగోరి. ఎందుకు వాని వెనకల పడినారు? పిచ్చినా కొడుకు వెనకల వదిలేయండి. వాడిని చూస్తే తెలియలేదా వాడు పెద్ద సైకో వెధవా అనేసేసి? ఎందుకు? బయట చాలా జరుగుతున్నాయి, అవి పట్టించుకోండి. వానమ్మ మీడియా, వానమ్మ ఎవరు ఆ స్వామీజీలంట ఇప్పుడిప్పుడు అందరూ బయటకు వచ్చి ఇది చేస్తున్నారు. టైం వేస్ట్. ఇవన్నీ కూడా చెప్తున్నాను. వాడు ఒక పెద్ద మెంటల్ సైకో అనేది అర్థమైతాంది కదా అందరికి. ముందు నుంచి పోలీసు వాళ్ళంతా ఏం చేస్తున్నారు? వాళ్ళు వాడిని పీక్కొల్లి స్టేషన్ లో పెట్టచ్చు కదా. ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు కాబట్టి అది ఉంది. శ్రీవర్షిని అదొక మెంటల్ ఏం కాదు, డబ్బు కోసమే చేస్తుంది అనేది అర్థమవుతాంది. బాగా డబ్బు కోసమే చేస్తుంది అని చెప్పి బాగా అర్థమవుతాంది శ్రీవర్షిని. వదిలేయండి, వాళ్ళ మానాన వాళ్ళు లేకుంటే తీసుకెళ్లి లాక్కెళ్లి స్టేషన్ లోకి పెట్టించండి. అంతేగాని వాళ్ళమ్మ న్యూస్లో ఎప్పుడు 24 hours వాళ్ళ గురించేనా? ఇంకా వేరే ఏం లేవు. ఆడపిల్లలకి నష్టాలు ఏం జరగడం లేదా ప్రపంచంలో? ఎన్ని జరుగుతున్నాయి పట్టించుకోండి ఫస్ట్, ఇలాంటివి కాదు. నమస్తే, బాయ్.